హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను నా డైలీ రొటీన్ షేర్ చేసుకుంటున్నానండి. యాక్చువల్గా పొద్దున్నే మొక్కల్లో ఉన్న రుప్పంతా ఉంటుంది కదా, అంటే ఎండిపోయిన ఆకులు, క్రీపర్ కదా, ఎక్కువ క్రీపర్స్ కూడా బాగా వడిలిపోయి ఉన్నాయన్నమాట. సమ్మర్ అయిన తర్వాత వర్షం పడే ముందర అవన్నీ తీసేద్దామని చెప్పేసి నేను సమ్మర్లో అంతా ఏమి ఎండిపోయిన ఆకులు కూడా పైన ఏమన్నా తీసున్నాను అంతే, కానీ లోపల ఉన్నాయన్నీ ఏం పీకలేదన్నమాట. అది ఒక రోజు పెట్టుకున్నాను, అది ఈరోజు. ఇది క్రీపర్ కనిపిస్తుంది కదండి, ఇందులో ఇంకా చాలా ఉన్నాయి, కానీ కొన్ని తెచ్చేద్దాము, అన్నీ ఒకటేసారి ఎందుకులే అని చెప్పేసి చేయలేదు. ఈ క్రీపర్లో మొత్తం 3 టైప్స్ ఆఫ్ క్రీపర్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి మనీ ప్లాంట్, ఎక్కువ గ్రిల్కి అంటుకుపోయి కిందకు కూడా అలాడుతూ ఉంటాయి అన్నమాట. అది 3rd ఫ్లోర్ వరకు వెళ్ళిపోయినాయి కిందకి. ఇంకా శంఖం పువ్వుల మొక్క, ఒకటేమో పింక్ కలర్ పువ్వులు ఉంటాయి అన్నమాట. మొత్తం 3 క్రీపర్స్ ఉంటాయి. ఇదేమో ఇప్పుడు నేను చూపించాను కదా, అదేమో 20 రూపీస్ షాప్, ఒకటి మొక్కల షాపు పెట్టాను కదా, ఆ షాప్ నుంచి తీసుకొని వచ్చాను. అదైతే చాలా బాగా వస్తుంది. అది కూడా మనీ ప్లాంట్ లాగానే ఉంటుంది అన్నమాట. దానికి ఏర్లు పక్క నుంచి వస్తూ ఉంటాయి, రూట్స్. ఆ మొక్కనైతే మనము ఈజీగా మళ్ళీ పెంచుకోవడానికి వేరే వాటిల్లో మనీ ప్లాంట్ లాగానే మంచిగా ఉంది. అది కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిందనమాట గ్రో అవ్వడము. ఇంకొకటి కూడా తీసుకొని వచ్చాను, అదైతే దానికి రూట్స్ వస్తాయో రాదో నాకు తెలియదు, కానీ అది కూడా మంచిగానే గ్రో అవుతుంది. నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఆ మొక్కని. ఇక్కడ ఏంటి అంటే, మా పాప ఎప్పటి నుంచో మునగాకు తీసుకొని వస్తాను అని చెప్పేసి అనింది, కానీ ఇప్పటి వరకు తీసుకొని రాలేదు. అది ఈరోజు తీసుకొని వచ్చిందనమాట. బియ్యం సంచి ఉంటుంది కదా, అందులో వేసుకొని వచ్చింది. నాకు కొంచెం ఇచ్చింది. ఇంకా ఎంత ఉంది ఏంటి అనేది నేను అన్నీ చూస్తున్నాను అనమాట. ఈ మొక్క ఉంది కదండి, ఈ మొక్కను నాకు ఇవ్వమని చెప్పాను. ఎల్లో కలర్ పువ్వులు పూస్తుంది, అది దేవుడికి పెట్టుకుంటే మంచిగా కనిపిస్తారు, దేవుడి విగ్రహాలు బాగుంటాయి. చాలా ఫ్రెష్గా ఉంది కదండి మునగాకు. ఒక అపార్ట్మెంట్లో 3 మొక్కలు ఉంటాయంట, మునగ చెట్లు. అక్కడి నుంచి కోసుకొని వచ్చింది. చాలా ఫ్రెష్గా ఉంది. ఇలా వదిలేస్తే వదిలిపోతుందని చెప్పి నేను అప్పటికప్పుడే ఇంకా అవన్నీ దూసేసి, బిర్యానీ డబ్బాలు ఉంటాయి కదా ప్లాస్టిక్వి, అందులో వేసి ఫ్రిడ్జ్లో పెడదామని చెప్పేసి ఇలాగా దూసేస్తున్నాను అనమాట. నేను ఏం చేస్తున్నానంటే, మునగాకు తింటే మంచిది కదండి, అందుకని చెప్పి నేను అన్ని కూరల్లోనూ కొంచెం మునగాకు యాడ్ చేస్తున్నాను ఈ మధ్యకాలంలో. తీసుకొని వస్తుంది అది కూడా. ఈరోజు నేనైతే మీకు కోడిగుడ్డు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నానండి. అది కూడా ఈ మునగాకేసే చూపిస్తున్నాను. నేను ఎప్పుడైనా కానీ కోడిగుడ్లు కానీ, లేకపోతే చిలకడ దుంపలు ఇలాంటివి, పొటాటోస్ కానీ ఏమన్నా ఉడకబెడితే ఆ నీళ్ళు కంపల్సరిగా వేడివేడి నీళ్ళ సింక్లోనే పోస్తానన్నమాట. ఎందుకంటే సింక్లో పోస్తే కొంచెం మంచిగా ఉంటుంది కదా, ప్లస్ బ్యాడ్ స్మెల్స్ అలాంటివి ఏమన్నా ఉంటే కూడా కొంచెం దూరం అయిపోతాయి అని చెప్పేసి నేను సింక్లో పోస్తాను అనమాట. యాక్చువల్గా ఫస్ట్ కోడిగుడ్లు ఉడకబెట్టేసుకున్నాను. ఆ తర్వాత నేను 3 కోడిగుడ్లు తీసుకున్నానండి. 3 కోడిగుడ్లకి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలాగ మిక్సీలో వేసి పేస్ట్ చేసేసాను అనమాట. దీనికి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుందండి. మనం తాలింపు గట్ట ఏమన్నా మీకు వేసుకోవాలి అని అంటే వేసుకోవచ్చు, లేదు అని అంటే లేదు. ఇలాగా ఎక్కువ నూనె పోసుకున్న తర్వాత ఉల్లిపాయ గుజ్జు చేసుకున్నాం కదా, కచ్చాపచ్చగా దంచుకున్నా పర్వాలేదు, మిక్సీలో మెత్తగా వేసేసుకున్నా పర్వాలేదు. ఆ నూనెలో ఉల్లిపాయ పేస్ట్ వేసి పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెమేమో మునగాకు కడిగి అవి కూడా ఫ్రై చేస్తాను అనమాట. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఉల్లిపాయ, ఇది కోడిగుడ్లు ఇలాగ సైజు, మనకి చిన్న సైజు కావాలంటే చిన్న సైజు, పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు కట్ చేసుకుని ఇలాగా ఇందులో వేసేసాను అనమాట. ఉల్లిపాయ పేస్ట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత కోడిగుడ్లు కొంచెం వేగిన తర్వాత మొత్తం అదంతా గుజ్జు కోడిగుడ్లకు అంటుకున్న తర్వాత ఉల్లిపాయ, కారము, ఉప్పు, పసుపు, నేనైతే పింక్ సాల్టే వాడుతున్నానండి. సో పింక్ సాల్ట్ ఏమైందంటే రాక్ సాల్ట్ వచ్చిందనమాట. నేను ఆర్డర్ చేస్తే అదేమో మిక్సీలో వేసి మెత్తగా పొడించేసాను. అసలు నాకైతే ఎంత వేయాలి ఎంత వేయకూడదు అనేది తెలవట్లేదు అనమాట. ఎందుకంటే పింక్ సాల్ట్ చాలా సాల్టీగా ఉంటుంది.
ఈ మధ్యన కూరలన్నిటిలోనూ ఎక్కువైపోతుంది సాల్టు. అలా ఈ 3 వేసేసుకున్న తర్వాత కొంచెం మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ధనియాల పొడి, కొంచెమేమో చికెన్ గరం మసాలా ఉంటుంది కదండి, చికెన్ మసాలా ప్యాకెట్స్, ఆ చికెన్ మసాలా కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది మనకి ఫ్రై అయ్యిందని ఎలా తెలుస్తుంది అంటే ఇలాగా నూనె రిలీజ్ చేసేస్తుంది అన్నమాట. ఇలాగ నూనె రిలీజ్ చేసేసింది అని అంటే మంచిగా కుక్ అయినట్టు. పిల్లలకి ఈ మధ్యన ఎల్లో కలర్ది తినడానికి ఇష్టం ఉండట్లేదు కదా, కోడిగుడ్లోది సొన. ఆ సొన కూడా మనం ఆ సొన తినకూడదు, ఒంటికి మంచిది కాదు అని అంటారు కదండి. కానీ అది ఏం లేదు, మంచిదే, తినొచ్చు. ఇలా చేసి పెడితే తప్పకుండా తింటారు. ఇదిగో ఇలా నా అన్నం పళ్ళెం నేను రెడీ చేసుకున్నానండి. బాగా తిన్న తర్వాత చాలాసేపు పడుకున్నాను. నాకు నిద్ర అంటే చాలా ఇష్టం. బేసిక్గా నాకు అన్నం తిన్న వెంటనే పడుకుంటే ఇంకా ఎక్కువ నిద్ర వస్తుంది. సో అది అయిపోయిన తర్వాత ఆల్రెడీ దోశకి ఇడ్లీకి నానబెట్టాను అనమాట. అన్నం అంటే వంట చేసే ముందరే నానబెట్టాను. చాలా లేట్ అయ్యింది ఇది రుబ్బడానికి. ఎందుకు అని అంటే ఫోనులు మాట్లాడి కొంచెం సేపు టీవీ చూసి అలా అంత టైం వేస్ట్ చేసి తర్వాత ఇది రుబ్బడానికి వచ్చాను అనమాట. ఇన్ బిట్వీన్ కాఫీ కూడా కలుపుకున్నాను అనుకోండి. ఇదిగో ఫస్ట్ అయితే ఇడ్లీ పప్పు వేస్తాను. యాక్చువల్గా ఏంటి అని అంటే నేను తెలుసుకున్నది ఏంటి అని అంటే, మరి అందరూ ఫాలో అవుతారా లేదా నాకు తెలియదండి. నేనైతే అన్ని రకాలు వేయను. ఇడ్లీలో అన్నం వేస్తే బాగుంటుంది అంటారు, అటుకులు వేస్తే బాగుంటుంది అంటారు కదా. కానీ నాకు తెలిసిందైతే ఇడ్లీ నూక మనం ఇడ్లీ పప్పు ఎప్పుడైతే నానబెడతామో అప్పుడు కనుక నానబెట్టుకుంటే మనకి ఇడ్లీ చాలా బాగుంటుందండి. అంటే పొంగుతో వస్తుంది అన్నమాట. నేను మీకు చూపిస్తాను, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అసలు ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఎంత ఒదిగిందో చూడండి మీరు. లాస్ట్ వీడియోలో నేను జున్ను కుండ అని చూపించాను కదండి. ఆ కుండతో జస్ట్ ఒక్క కుండ, అంటే చిన్నది కదా అది, ఆ కుండతో ఒక్కటేసాను అంతే. ఒక్క కుండతో ఒక్క కుండడు పప్పు నానబెట్టాను. అలాగే మూడు కుండలతో ఇడ్లీ నూక నానబెట్టాను అనమాట. చాలా అంటే చాలా బాగుందండి. ఇలా ట్రై చేయండి మీరు ఎవరన్నా. 2 ఒక్కటేసారి నానబెట్టేసుకోండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకొకటి ఏంటి అని అంటే, పప్పు అంతా రుబ్బేసిన తర్వాత మనం ఒక గిన్నెలోకో డబ్బాలోకో తీసుకొని పెట్టుకుంటాం కదా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి. అలా పెట్టుకునేటప్పుడు అందులో ఉప్పు వేయకండి. ఉప్పు వేస్తే ఎందుకో పులుస్తుందేమో అనే ఫీలింగ్ ఉంటుంది. ఉప్పు వేయకుండా అట్లీస్ట్ పొద్దున్న నానబెట్టుకుంటే సాయంత్రం వరకు దానిని అలాగ ఫర్మెంట్ లాగా ఉంచేసుకోండి, చాలా బాగుంటుంది. సాయంత్రం అయితే రాత్రి అంతా అలా బయట పెట్టుకుంటే మంచిగా అది ఊరుతుంది అనమాట. మంచిగా ఊరి మంచిగా ఇడ్లీలు చాలా బాగా వస్తాయండి. తప్పకుండా మీరు ఇది ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు షేర్ చేయండి. నేను ఒక పక్కన పప్పు వేసేసాను కదా, దాని తర్వాత ఇడ్లీ నూక నానబెట్టుకున్నాను కదా, మంచిగా కడుక్కొని ఇదిగో ఇలా పిండుకుని డబ్బాలో వేస్తున్నాను. ఈ డబ్బా ఇంకా డైరెక్ట్ నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఇడ్లీ పిండి తక్కువ, దోశ పిండికి ఎక్కువ వేస్తానండి. ఇదిగో ఇలా ఇడ్లీ పిండి అయిపోయిన తర్వాత తీసింది నేను చూపించలేదు, ఆ క్లిప్ మిస్ అయింది, ఏమీ అనుకోవద్దు. ఇదిగో ఇలాగా ఇడ్లీ పిండి కలుపుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుందండి. దీని తర్వాత వెంటనే అదే దాంట్లో ఇంకా రోల్ ఏం కడగకుండా దోశ బ్యాటర్ కూడా వేసేసాను. దోశకు కూడా అంతేనండి, రెండు కుండలు ఇది పోసాను మినప్పప్పు, 5 కుండలు బియ్యం పోసాను అనమాట. అందులో బ్రౌన్ రైస్ కూడా కలిపాను. ఈసారి బ్రౌన్ రైస్ వైట్ రైస్ కలిపి బియ్యం పోసాను అనమాట. దోశలకైతే ఎక్కువ, దోశలు అయితే ఈజీగా ఉంటుంది కదా, ఇడ్లీ అయితే గిన్నెలు కూడా ఎక్కువ కడుక్కోవాల్సి వస్తుందని నాకు ఎందుకో ఎక్కువ దోశలకే ప్రిఫర్ చేస్తాను. ఇడ్లీ అయితే ఇడ్లీ పిండితో కూడా మనం అట్లు వేసుకోవచ్చు, కానీ ఇడ్లీ బాగుంటుంది కదా అట్లు కంటే. అందుకే మోరోవర్ నాకు ఇడ్లీ తింటే కూడా ఎక్కువ లావైపోతాను అనమాట, బాగా పడుతుంది అనమాట. ఈ లోపల అది కలిపే లోపల ఇదిగో ఇలాగా దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది.
ఇది ఇలా తీసేస్తున్నాను. యాక్చువల్గా నాకు ఇలా చేతులు పెట్టి ఆడుకోవడం అంటే వాళ్ళకి ఇష్టము. ఇది వరకైతే ఒక్కటే పత్రం ఉండే రోల్స్ ఉండేవే కదా, కానీ ఇప్పుడు ఒక పత్రం మ్యాక్సిమం చాలామంది కొనుక్కుంటలేదు. ఎక్కడో ఆ హాస్టల్స్లో లేకపోతే ఓల్డేజ్ హోమ్స్లో. ఓల్డేజ్ హోమ్ అంటే గుర్తొచ్చింది, మేము విజయవాడలో ఉన్నప్పుడు మా కంపెనీ సిఎస్ఆర్ యాక్టివిటీస్ అని చెప్పేసి చేసేదన్నమాట. అప్పుడు విజయవాడలో ఉన్నప్పుడు మేము ఒక గ్రైండరు ఓల్డేజ్ హోమ్ ఉంటారు కదా వాళ్ళకి ప్రజెంట్ చేసామన్నమాట. అందరము డబ్బులు వేసుకొని. వాళ్ళైతే పాపం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదైతే ఒక్కటే పత్రం ఉంటుంది. విజయవాడలో 1 టౌన్లో కొన్నాడనమాట మా బచ్చన్న. అక్కడి నుంచి వాళ్ళకి ఇచ్చామన్నమాట కొని. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలా అంతా రెడీ అయిపోయిన తర్వాత యాక్చువల్గా నేను కింద ప్లేట్లు వేసి ఇలా పెట్టాను కదండి. ఇది ఎందుకు పెట్టానంటే కింద ఒకవేళ పొంగిపోయినా కానీ బాగా ఫర్మెంట్ అవుతుంది కదా, పొంగిపోతుంది అనమాట ఒక్కొక్కసారి. ఇలా పొంగిపోయినా కానీ కిందంతా గలీజ్గా అవ్వకుండా ఉంటుంది. ప్లస్ ఆ పొంగిందంతా ఈ ప్లేట్లోనే ఉంటుంది అని చెప్పి ఇలా కింద ప్లేట్ని పెట్టాను అనమాట. ఇవి నాకు గుళ్ళు తెలివితేటలు. ఇదేమో డబ్బాలోదేమో ఇడ్లీ పిండి, ఈ 2 గిన్నెల్లోదేమో దోశ పిండి అనమాట. సో ఇలాగా బ్యాటర్ అంతా రెడీ చేసేసుకుని రేపు పొద్దున్న చూపిస్తున్నాను చూడండి. అసలు ఎంత బాగా నానిందంటే పిండి, అసలు ఎంత బాగుంటాయో. ఇంకొకటి ఏంటంటే మా పెద్దత్తయ్య కూడా నాకు చెప్పింది, ఏంటే నువ్వు దోసపిండి ఎన్ని రోజులు ఉన్నా కానీ దోసపిండి పొలవట్లేదు అని చెప్పి. ఎందుకో నాకు కూడా తెలియదండి. కానీ నేనైతే ఉప్పు కలపను. ఎప్పుడైతే మనం వేసుకుంటామో అప్పుడే నేను ఉప్పు కలుపుతాను అనమాట. ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా. ప్లస్ నేను ఈ గిన్నె ఉంది కదా, ఈ గిన్నెతో కూడా నేను డైరెక్ట్ వేసేయను. వేరే చిన్న గిన్నెలోకి తీసుకుని నేను దోశలు కానీ ఇడ్లీ కానీ వేస్తాను అనమాట. ఇదిగో ఇదంతా మళ్ళీ అదే నేను కనుక కింద ప్లేట్స్ పెట్టలేదనుకోండి, కిందంతా మళ్ళీ అయిపోయేది. ఇదంతా మళ్ళీ ఒకసారి కలుపుకుని మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఇంకా ఇదేనండి ఇవాల్టి నా వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.